అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఎంపిక. రచన శ్రీవల్లి రాధిక గారు. మరి కథలోకి వెళ్దామా? చూడటానికి అలా ఉంటుంది కానీ అమ్మో నేరజానండి అది అన్న సరోజ మాటలు మరోసారి గుర్తొచ్చే ఆ అమ్మాయిని చూస్తుంటే ఆరోగ్యంగా కళగా ఉన్న మొహం, ఆ మొహంలో ఏదో అర్థం కాని భావం, దిగుల, భయమా, అసహ్యమా, నిర్వేదమా. ఈ మహిళా సంరక్షణ కేంద్రం 5 ఏళ్లుగా నడుపుతున్నాను నేను. ఈ ఊరే కాక చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి కూడా ఎందరో ఆడవాళ్ళు వస్తుంటారు ఇక్కడికి. రకరకాల సమస్యలతో వచ్చిన ఆడవాళ్ళని చూశాను నేను. తమకు అన్యాయం చేసిన వాళ్ళపై దుమ్మెత్తి పోసే వాళ్ళని, శాపనార్థాలు పెట్టే వాళ్ళని, ఏడ్చి పెడబొబ్బలు పెట్టే వాళ్ళని, ఆపకుండా రాగాలు తీసే వాళ్ళని, ఒక్కొక్కసారి నవ్వుతూనే తమ కష్టాలను విప్పి చెప్పేవాళ్ళని, సమస్యని ఎంత నవ్వులాటగా తీసుకున్నా పరిష్కారం మాత్రం దొరికే తీరాలని పట్టుబట్టే వాళ్ళని అందరినీ చూశాను. కానీ ఈ అమ్మాయి వాళ్ళందరికీ భిన్నంగా ఉంది. అసలు ఈమె మనసులో భావం ఏమిటో అర్థం కానంత గంభీరంగా ఉంది. ఇదేనా జానతనం అంటే? సత్యవతి తీసుకొచ్చింది ఈ పిల్లను నా దగ్గరికి. ఆ అమ్మాయిని కుర్చీలో కూర్చోబెట్టి తన కథ అంతా చెప్పింది. చాలా పాత కథ. పేరు మల్లీశ్వరి. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ చలాకీగా ఉండే మల్లీశ్వరి అంటే ఊర్లో తెలియని వాళ్ళు లేరు. చదివిస్తే చాలా గొప్ప మనిషి అయిపోయేది. కానీ చదివించే శక్తి వాళ్ళ నాన్నకు లేదు. ఇక్కడికి దగ్గరలో ఉన్న చిన్న పల్లెటూరు వాళ్ళది. వాళ్ళ ఊర్లో రంగారావు గారు ఒక మోస్తరు స్థితిపరుడు. ఆయన కొడుకు ప్రసాద్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ప్రసాద్కి మల్లీశ్వరి నచ్చింది. మల్లీశ్వరికి ప్రసాద్ నచ్చాడు. చదువైపోయాక నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు అతను. మురిపించే కబుర్లు చెప్పాడు. అభ్యంతరం చెప్పకపోవడంతో ఇంకా ముందుకి వెళ్ళాడు. వీళ్ళిద్దరి వ్యవహారం ఊరిలో చాలామందికి అర్థమైపోయింది. ఒక ఏడాది పాటు ఇలా సాగాక 2 నెలల్లో చదువైపోతుందని, ఆ తర్వాత అతని మేనమామ కూతురుతో అతనికి పెళ్ళవుతుందని మల్లీకి తెలిసింది. ప్రసాద్ నిలదీసింది. నీతో నాకు పెళ్ళా అంటూ అతను నవ్వాడు. అతనే కాదు, ఊర్లో వాళ్ళందరూ కూడా నవ్వారు ఆమె అత్యాశకి. జరిగేదేదో జరిగింది, ఇక నోరు మూసుకో అన్నదే అందరూ ఆమెకిచ్చిన సలహా. పెళ్లి జరగాల్సిందే అనేది ఆమె సమాధానం. ఆమె మొండితనానికి ఊర్లో ఎక్కువ మంది తిట్టిపోసినా ఒకళ్ళిద్దరు ఆడవాళ్ళు మాత్రం ఆమెకు కాస్త సానుభూతి చూపించారు. వాళ్లలో సత్యవతి ఒకతే. అయితే సత్యవతి కూడా మల్లీశ్వరిని పూర్తిగా సమర్థించదు. ప్రసాద్ పెళ్లి చేసుకోవటం అనేది జరుగుతుందని అనుకోదు. ఏం కావాలో ఏం చేయాలో స్పష్టంగా తెలియకపోయినా మల్లీశ్వరి బాధపడుతోంది కాబట్టి, బాధపడే ఆడవాళ్ళు నా దగ్గరకు వస్తూ ఉంటారు కాబట్టి మల్లీశ్వరిని తీసుకొచ్చింది. ఏం చేయాలో చెప్పండి అమ్మగారు అంది. మల్లీశ్వరికి మాత్రం తనకేం కావాలో స్పష్టంగా తెలుసు. నన్ను అతను పెళ్లి చేసుకుంటానన్నాడు. అందుకే నేను అతను ఏం చేసినా ఒప్పుకున్నాను. కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే అని స్పష్టంగా చెప్పింది. ఆయన ఎందుకు చేసుకుంటాడు, చేసుకోడు అని ఆమె ఇంట్లో వాళ్లే తేల్చేశారు. నిన్ను చేసుకుంటే ఆ బాబుని వాళ్ళ నాన్న ఇంట్లో ఇచ్చి వెళ్ళగొడతాడే, పైసా ఇయ్యడు అన్నాడు మళ్ళీ వాళ్ళ నాన్న. ఇవ్వకపోయాడు. ఆయన్నైతే పెళ్లి చేసుకోమను అంది మళ్ళీ. నాకు డబ్బులు అక్కర్లేదు, ఆయన చదువు చూసి ఇష్టపడ్డాను, అది చాలా అంది. బడి మొహమే ఎరగని దరిద్రపుదానా, నీకు అంత చదువుకున్నాడు కావాల్సి వచ్చాడంటే అని అందరూ చేత్కరించారు. 2 రోజుల క్రితం ఇదంతా చెప్పే వెళ్ళారు సత్యవతి, మల్లీశ్వరి. నిన్న మళ్ళీ వచ్చారట. కానీ అప్పుడు నేను మరో పని మీద బయటికి వెళ్ళాను. నిన్న సరోజ మాట్లాడింది ఆ అమ్మాయితో. నేను లేనప్పుడు ఆఫీస్ వ్యవహారాలన్నీ సరోజే చూసుకుంటోంది. ఎవరి సపోర్టు లేదని అర్థమైంది కాబట్టి సరోజ ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్టుంది. అసలు ముందు వాళ్ళ నాన్నే ఇక చాలు ఊరుకో అని కసురుతున్నాడు. అందుకే సరోజ కూడా ఇదంతా జరిగే పని కాదన్నట్టుగా మాట్లాడినట్టుంది. ఎంత చెప్పినా ఒప్పుకోలేదండి. ఆయన పెళ్లి చేసుకుంటానన్నాడు కాబట్టి చేసుకోవాల్సిందే అని మొండికేసి కూర్చుంది అని చెప్పింది సరోజ నిన్న నేను రాగానే. పెళ్లి చేసుకుంటానంటే మాత్రం నీ బుద్ధి ఏమైంది అని అడిగేద్దాం అనుకున్నాను అని కూడా అంది. నాకు అర్థమైంది. సరోజకి ఆమె పట్ల సానుభూతి లేదు. సమితి కార్యకర్తలందరూ కూడా తలో రకంగా మాట్లాడుతున్నారు. ఎవరు దీన్ని పూర్తిగా అన్యాయం అనరు, అలాగని ప్రసాద్ని సమర్థించరు. ఈ విషయాలన్నీ పట్టించుకోకుండా నా పని నేను మొదలెట్టాను. ఓ 10 మంది కార్యకర్తలతో కలిసి ప్రసాద్ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాను. మీడియాకి చెప్పాం. ప్రసాద్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంజనీరింగ్ చదివే కుర్రాడంటే నాజుగ్గా ఊహించుకున్నాను నేను. మా అబ్బాయి కూడా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కానీ ప్రసాద్ మా కిరణ్లా లేడు. పొడుగ్గా, లావుగా, చాలా మొరటుగా ఉన్నాడు. మల్లీశ్వరి కంటే 10 ఏళ్ళలో పెద్దవాడేమో అనిపించేలా ఉన్నాడు.
ఏం చూసి ఎంచుకుంది మల్లీశ్వరి వీడిని భర్తగా అనిపించింది. నిజంగా చదువు చూసేనా? వాడి ఆస్తి వాడి ఒంటి మీద కనిపిస్తోంది కానీ వాడి చదువు వాడి మొహంలో కనిపించడం లేదు. ఆ విషయం మల్లీశ్వరికి అర్థం అవ్వలేదా? వార్త మీడియాకి చేరింది కాబట్టి విపరీతంగా ప్రచారం వచ్చింది. కానీ వెనక నిలబడి పరిష్కారం కనుక్కునే బాధ్యత మాత్రం మల్లీశ్వరి నా మీదే పెట్టింది. ఏం చేయాలా? ఎవరి మధ్యవర్తిత్వంతో విషయాన్ని సెటిల్ చేయొచ్చా అని నేను ఆలోచిస్తూ ఉండగా వచ్చాడు కిషోర్. ఆంటీ, మీకో విషయం చెప్పాలి అంటూ. మా కిరణ్ మా క్లాస్మేట్ వాడు. నన్ను కూర్చోబెట్టి పెద్ద మనిషిలా గంభీరంగా చెప్పాడు. కిరణ్, బిందు లవ్ చేసుకుంటున్నారా ఆంటీ? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ఏమిటి అన్నాను నేను అదిరిపడుతూ. అవును, ఎగ్జామ్స్ అయ్యాక మీకు చెప్పాలనుకుంటున్నారు. ఇద్దరికి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో జాబ్స్ వచ్చాయి కదా, అందుకే ఎగ్జామ్స్ అవగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. వాడు తాపీగా చెప్పి వెళ్ళిపోయాడు. కానీ నేను స్థాణువులా కూర్చుండిపోయాను. వాడు నిజం చెప్పాడా, జోక్ చేసి వెళ్ళాడా అనిపించింది. కానీ కిరణ్ మాత్రం ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచిపెడతాడా? ఒక్కడే కొడుకోవటం వల్లనో ఏమో వాడితో నాకు అనుబంధం ఎక్కువే. ఇప్పటికీ వాడు కాలేజీలో జరిగే ప్రతి విషయం నాతో చెప్తాడు. నేను నా కార్యక్రమాలన్నీ వాడితో చర్చిస్తాను. రాత్రిపూట నేను నా పనులు పూర్తి చేసుకున్నాడు వాల్చగానే నా దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. రోజు ఒక అరగంట అయినా నాతో కబుర్లు చెప్తాడు. వాడి స్నేహితులందరి పేర్లు లక్షణాలు అన్నీ తెలుసు నాకు. ఈ బిందు అనే పిల్ల కూడా తెలుసు. వాడితో కొంచెం చనువుగానే ఉంటుంది. ఆ అమ్మాయి గుర్తు రాగానే నా మొహం చిరాకుతో ముడుచుకుంది. తామసంగా తన ఒళ్ళే తనకు బరువు అన్నట్టుగా ఉంటుంది. ఒళ్ళంతా కదిలేలా నవ్వటం, మగపిల్లలపై పడిపోతూ మాట్లాడటం, నాకు నచ్చని వెకిలితనాలు చాలా ఉన్నాయి ఆ అమ్మాయికి. అలాంటి పిల్లను కిరణ్కి భార్యగా నేను ఎప్పటికీ ఒప్పుకోలేను. కిరణ్ వచ్చాడు. కిషోర్ వచ్చిన విషయం చెప్పకుండా ఇంకేదేదో డొంకతిరుగుడుగా మాట్లాడి చివరికి ఈ ప్రశ్న వేశాను. అవునమ్మా, బిందు అంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకుంటాను అన్నాడు వాడు. ఆ నిర్ణయం మీద ఎంత గట్టిగా నిలబడతాడో వాడు ఆ మాట చెప్పిన ధోరణిలోనే అర్థమైంది. ఇది ఎక్కడ గోల తెచ్చిపెట్టావురా భగవంతుడా అనుకున్నాను. మల్లీశ్వరి సమస్య వెనక్కి మళ్ళింది. నా సమస్య భూతమై ముందుకొచ్చింది. మా వారితో చర్చించాను. ఆయన మా బావగారిని, తోటి కోడల్ని పిలిపించారు. వాళ్ళు మాట్లాడారు. తన నిర్ణయం మరోసారి స్పష్టంగా చెప్పి ఒక్క మాట ఎక్కువ మాట్లాడకుండా అసలు అన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం తనకు లేదన్నట్టుగా బయటికి వెళ్ళిపోయాడు కిరణ్. ఆ పిల్లెవరో కానీ బాగానే వల్ల వేసుకుంది అంది మా తోటి కోడలు. అసలు వీడు ఇంత త్వరగా పెళ్ళి ఆలోచన చేస్తాడని నేను అనుకోలేదు అన్నారు మా వారు విస్మయంగా. అవును, నేను అనుకోలేదు. నా ఒళ్ళో పడుకుని అమ్మ అమ్మ అంటూ గారాబాలు పోయేవాడు. నేను నోట్లో ముద్దలు పెడితేనే అన్నం తింటానంటూ మారాన్ చేసేవాడు. ఇంత త్వరగా పెళ్ళి అంటాడని నేను అనుకోలేదు. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారు అంది మా తోటి కోడలు. కాస్త డబ్బున్నవాడు కనపడితే వదిలిపెట్టట్లేదు. అమ్మాయిల కంటే అబ్బాయిలని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆవిడకి 2 మగపిల్లలు. ఆ అతిశయము, ఆడపిల్లల మీద చులకన భావం ఆవిడ మాటల్లో ఎప్పుడూ వినిపించే విషయాలే. అరగంట చర్చ తర్వాత అందరూ ఎవరి దోవన వాళ్ళు వెళ్ళారు. నేను ఒక్కదాన్నే మిగిలాను ఇంట్లో. సమితి ఆఫీస్కి వెళ్ళాలనిపించలేదు. సరోజకు ఫోన్ చేసి ఒంట్లో బాగలేదు, నువ్వు చూసుకో అని చెప్పాను. టీవీ ముందు కూర్చుని ఆలోచనలో పడ్డాను. కిరణ్ వచ్చాక మెల్లగా సర్ది చెప్పాలి. సాధక బాధకాలన్నీ వివరిస్తే తెలుసుకోకపోడు. ఆ అమ్మాయి నాకు నచ్చలేదంటే అర్థం చేసుకోకపోడు. నన్ను నేనే సమాధానపరుచుకుంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ ఉండగా ఫోన్ మోగింది. అత్తయ్య, నేను కిరణ్ బయటికి వెళ్తున్నాం. మా ప్రాజెక్ట్ గైడ్ వాళ్ళ ఇంటికి. కిరణ్ సెల్ పనిచేయట్లేదు, అందుకని నా సెల్ నుంచి చేస్తున్నాను. కొంచెం లేట్గా వస్తా అని చెప్పమన్నాడు కిరణ్. ప్రవాహంలా వినపడుతున్న మాటలకు అడ్డం పడి ఎవరో మాట్లాడేది అన్నాను. నేనత్తయ్య, బిందుని. నాకు ఒంట్లో ఒక్కసారిగా వేడి సెగ లేచి పైకి లేచినట్టయింది. ఎంత ధైర్యం ఈ పిల్లకి! నిన్నటిదాకా ఆంటీ అని పిలిచేది, వాళ్ళ అత్తయ్య అంటూ ఎంత దర్పంగా మాట్లాడుతోంది. అత్తయ్య అంటున్నావు ఏమిటి కొత్తగా అన్నాను. కిరణ్ మీకు చెప్పాడట కదా ఆంటీ అంది. ఏంటి చెప్పేది? వాడు చెప్పగానే అయిపోతుందా? మా నిర్ణయం ఏమిటో మేము ఇంకా చెప్పలేదు అన్నాను పరుషంగా. మీరేం నిర్ణయించుకున్నా ఇక మా పెళ్ళి ఆగదండి. మేము ఆ స్థాయి ఎప్పుడో దాటేశాం. అంతకన్నా పదునుగా చెప్పి ఫోన్ పెట్టేసింది అమ్మాయి. దిమ్మెరపోయాను నేను. కాసేపటిదాకా పరిసరాల స్పృహ లేదు. ఏమిటి పిల్ల ఏం మాట్లాడుతోంది? ఆ స్థాయి ఎప్పుడో దాటేశామంటే అర్థం ఏమిటి? ఎంత దూరం వెళ్ళారు వీళ్ళిద్దరూ? ఆ అమ్మాయి మాటలకు అర్థం అదేనా? అయినా కాకపోయినా ఆ అమ్మాయి అలా అని చెప్పి గొడవ చేస్తే ఇంకా తను చేయగలిగింది ఏమీ ఉండదు. ఎవరో అయితే వేరు. మహిళా సంరక్షణ సమితి నడుపుతూ మహిళల కోసమే పోరాడుతున్న తను ఎలా కాదంటుంది ఆ పెళ్ళిని? చచ్చినట్టు ఒప్పుకొని తీరాల్సిందే. నిస్సహాయతతో నా కళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి. ఎంత తెలివి మీరిపోయారు ఆడపిల్లలు! మగపిల్లాడికి ఆడపిల్ల మీద మోజు మాత్రమే ఉంటుంది. వీళ్ళు అంతకు మించిన ప్లాన్లు, స్ట్రాటజీలు ఉన్నట్టున్నాయి.
లేకపోతే కిరణ్ లాంటి పిల్లాడు ఒక అమ్మాయి వల్ల అంత ఈజీగా పట్టడం ఏంటి? ఎంతో తెలివైన వాడు అనుకున్న కిరణ్ ఇలాంటి పిల్లని ఎంచుకోవటం ఏమిటి? ప్రతి విషయాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకునే కిరణ్ ఇంత అమాయకంగా ప్రవర్తించడం ఏమిటి? నేను బాధలోంచి తేరుకోకముందే సరోజ దగ్గర నుంచి ఫోన్. రేపు ధర్నాకు అన్ని ఏర్పాట్లు చేశాను మేడం. మన వాళ్ళందరినీ 8 గంటలకల్లా ఆఫీస్ దగ్గరికి వచ్చేయమని చెప్పాను. పత్రికల వాళ్ళకు కూడా చెప్పేశాను. సరే అన్నాను నేను కొంచెం విసుగ్గా. మల్లీశ్వరికి సపోర్ట్గా రేపు పెద్ద ఎత్తున ధర్నా తలపెట్టాం మేము. కానీ ఇప్పుడు ఎందుకో అది అంత ఆసక్తి కలిగించడం లేదు. బిందు ప్రవర్తన చూశాక మల్లీశ్వరి మీద ఇదివరకటి సానుభూతి కలగటం లేదు. అక్కడికి వెళ్ళాలని, నినాదాలు చేయాలని, చేయించాలని అనిపించడం లేదు. కానీ తప్పదు. నా మనసుకు నేనే సర్ది చెప్పుకోవాలి. అయినా కిరణ్ విషయాన్ని, మల్లీశ్వరి విషయాన్ని ఒకేలా చూడకూడదు. ఇక్కడ కిరణ్ని పెళ్లి చేసుకోవటం కోసం ఆ అమ్మాయి తన ఆడతనాన్ని ఎరగా వేస్తోంది. అక్కడైనా అంతేగా. ప్రసాద్ని పెళ్లి చేసుకోవడం కోసమేగా మల్లీశ్వరి అతనితో సంబంధం పెట్టుకుంది. కానీ ప్రసాద్ కిరణ్ అంత అమాయకుడు కాదు. వాడిని చూస్తేనే అర్థమవుతుంది వాడు ఇలాంటి వాటిలో ముదిరిపోయిన రకం అని. తనేం చేస్తున్నాడో వాడికి స్పష్టంగా తెలుసు. దానిని వలలో పట్టం అనరు. కిరణ్ 4 రోజులు ఆ అమ్మాయితో చనువుగా తిరిగినందుకే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. వాడు ఆ ప్రసాదేమో ఆ అమ్మాయితో అన్నీ కానిచ్చుకుని పెళ్లి చేసుకొని పోమంటున్నాడు. మంచివాళ్ళు ఎప్పుడు ఎదుటి వాళ్ళు కూడా తమలాగే స్వచ్ఛంగా ఉన్నారని అనుకుంటారు. అందుకే వాళ్ళ వలలో పడిపోతారు. కిరణ్ బిందు వలలో అలాగే పడుతున్నాడు. ఆ అమ్మాయి అంత ప్లాన్ వేసుకుని ఇదంతా చేస్తుందో వాడికి అర్థం కావట్లా. రాత్రంతా ఇవే ఆలోచనలు. ఎంత సర్ది చెప్పుకున్నా మధ్య మధ్యలో ప్రసాద్లో కిరణ్ మొహం, మల్లీశ్వరిలో బిందు మొహం కనిపిస్తున్నాయి. కిరణ్ మీద సానుభూతి, ప్రసాద్ మీద, బిందు మీద అసహనం, మల్లీశ్వరి మీద కలుగుతున్నాయి. నిద్ర లేచాక కూడా తలంతా భారంగా ఉంది. కిరణ్ వరండాలో కూర్చుని న్యూస్ చూస్తున్నాడు. నేను కాఫీ కప్పు చేత్తో పట్టుకుని హాల్లో సోఫాలో కూలబడ్డాను. మరో న్యూస్ పేపర్ చేతిలో తీసుకుని తిరగేసాగాను. పేపర్లో ఈరోజు మేము చేయబోతున్న ధర్నా గురించి ప్రముఖంగా వార్త. ఉన్నట్టుండి కిరణ్ పేపర్తో సహా వడివడిగా లోపలికి వచ్చాడు. అమ్మా ఏంటి ఈరోజు మీరు ధర్నా చేస్తున్నారా అమ్మాయి కోసం అన్నాను. అవును, ఏ? వద్దు అన్నాడు వాడు. నేను మాట పూర్తి చేయకముందే నువ్వు వెళ్ళొద్దు అని. అదేమిటి, నేను వెళ్ళకపోతే ఎలా? అసలు ఇది తలపెట్టింది నేనైతే. అదంతా నాకు తెలియదు, నువ్వు మాత్రం వెళ్ళొద్దు. ఆ అమ్మాయి ఒళ్ళు తెలియకుండా ఎవరితోనో తిరగటం ఏమిటి? నువ్వు వెళ్ళి ఫూలిష్గా తనను సపోర్ట్ చేయటం ఏమిటి? కిరణ్, అవునమ్మా, ఒక్కొక్కసారి నువ్వు ఇంత అమాయకంగా ఎలా ఉంటావో నాకు అసలు అర్థం కావట్లా. ఆ అమ్మాయి ఏమన్నా పసిపిల్ల? పెళ్ళికి ముందే వాడితో తిరగకూడదని ఆ పిల్లకి తెలియదా? తను చేసిన తప్పుకు తనే బాధ్యత తీసుకోవాలి. ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి. అంతేగాని ఒళ్ళు కొవ్వెక్కిన వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ నువ్వు రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తే నా ఫ్రెండ్స్ నవ్వుతారు. నువ్వు వెళ్ళొద్దు. మరోసారి ఖచ్చితంగా చెప్పి పేపర్ టేబుల్ మీదకి విసిరి కొట్టి వెళ్ళిపోయాడు. నేను ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయింది. దానిలా కూర్చుండిపోయాను. వీడినా నేను అమాయకుడు అనుకుంది. నన్నే అమాయకురాలు అంటున్న వీడి గురించి నేను మోసపోతున్నాడు అనుకుని బాధపడింది. ఎంత బాగా చెప్పాడు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలట. నిజమే, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. అదే అందరి విషయంలో ఇప్పుడు జరుగుతోంది. మళ్ళీ ప్రసాద్, కిరణ్, బిందు, నేను అందరం ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తున్నాం. కానీ కొత్తగా మేము తలపెడుతున్న పనులు, వాటి వెనక మాకున్న ఆలోచనలు, పథకాలు. పసివాడనుకున్న కిరణ్, బెక్కిలి పిల్ల అనుకున్న బిందు, ముగ్ధలా ఉండే మళ్ళీ, మొరటుగా కనిపించే ప్రసాద్. అయిందేదో అయింది, ఇక నోరు మూసుకో అని మళ్ళీ వాళ్ళ నాన్న. అంతా దాని ప్రారంధం అని ఊరి జనం. మళ్ళీ తరపున న్యాయ పోరాటం చేయాలనుకున్న నేను. అందరికీ ఎవరి ఆలోచనలు వాళ్ళకున్నాయి. ఎవరి ఛాయిస్ ప్రకారం వాళ్ళు ఒక విషయానికి రియాక్ట్ అవుతున్నాం. మేము చేయాలనుకున్నదే చేస్తున్నాం. మాకు కావాల్సిన వ్యక్తులనే కాదు, మేము అనుసరించే మార్గాలని, మేము చేస్తున్న పనులని మేమే ఎంచుకుంటున్నాం. ఇందులో ఎవరు తెలివైన వాళ్ళు, ఎవరు అమాయకులు, ఎవరిని విమర్శించగలరు, ఎవరికి దారి చూపించగలరు? ప్రశ్నలు లెక్కలేనని ప్రశ్నలు. వాటిల్నే మననం చేసుకుంటూ చాలాసేపు కూర్చుండిపోయాను. కాసేపటికి వెల్లువెత్తిన ప్రశ్నలతో పాటు నా ఉద్వేగము చల్లారింది. ఎవరినో ఉద్ధరిస్తున్నానన్న అహంకారం అణిగిపోయింది. నేనున్న పరిస్థితులకు కారణం ప్రారంధం అయితే, నేను తలపెడుతున్న పనులకు కారణం నా ఛాయిస్ అని అర్థమైంది. తేటపడ్డ మనసుతో మొదలుపెట్టిన పనిని పూర్తి చేసేందుకు నేను ధర్మం అనుకున్న దానివైపు నిలబడేందుకు బయలుదేరుతుంటే, ఎవరి కర్మ వాళ్లే అనుభవించాలన్న కిరణ్ మాటలు గుర్తొచ్చి నా పెదవులపై చిరునవ్వు మెరిసింది. అదండి కథ. థ్యాంక్ యూ వెరీ మచ్.